ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. సింహరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థికంగా మరి కాస్త అప్పులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అప్పు తీర్చేటువంటి మార్గం కనిపించడం లేదు. నా జీవితం ఏమిటి, అప్పులు కుప్పలు తెప్పలుగా ఉండిపోయినాయి, నేను ఎక్కడా కూడా ఒక రూపాయిని ఎక్కువ సంపాదించుకునే ఆలోచన కలగడం లేదు అనేటువంటి ఒక మనక్షేదనకు అయితే గురవుతూ ఉంటారు. ఆర్థిక విషయంలో ఈ సింహరాశి వారి కొన్ని ఇబ్బందులు పడుతున్నారనే చెప్పచ్చు. పైగా మీకు రావలసిన ధనం ఏదైతే ఉందో అది సగం వరకు వచ్చి ఆగిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ధనాన్ని మీరు చూడలేరు, ఖచ్చితంగా చూడలేరు. మీకు అప్పుకి వెళ్ళి 1,00,000 రూపాయలు నాకు కావాలి అని అడిగినప్పుడు అతను మీకు ఇచ్చేది కనీసం 25,000 తప్ప అంతకు మించి నా దగ్గర లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. సరే, ఇలా ఒకరి దగ్గర 25, ఒకరి దగ్గర 25, ఇలా నలుగురు దగ్గర నుంచి మీరు పోగు చేసుకోవడే తప్ప ఒకే వ్యక్తి దగ్గర నుంచి బల్క్ అమౌంట్లో మీకు ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కడ సింహరాశి వారికి కనిపించడం లేదు. ఇక 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు వరకు కూడా సింహరాశి వారు ఎవరో చేసిన తప్పు మీ మీద నెపం పెట్టడం, మీరు దానికి అవమానపడడం, 10 మందిలో మీ యొక్క గౌరవాన్ని కోల్పోవడం, అనూహ్యంగా ఎవరు తప్పితనో మీ మీద పడి నేను చేయలేదు అని చెప్పినా ఎవరు మిమ్మల్ని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉండడం, మీదే తప్పు అని బ్లేమ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఈ సమయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనీశ్వరుడు వృషభ లగ్నంలో ఉండడం వల్ల, అందులోనూ ఏకత్వంలో గురుని వక్రీభవిస్తూ చూడటం వల్ల మీకు ఆ వ్యవస్థకి ఏ సంబంధం లేకపోయినా కేవలం మీరు వెళ్ళి అక్కడ నించున్నా మీ వల్లే ఇదంతా జరిగిందని లేనిపోని నీలాపనిందులు ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ సమయంలో జరుగుతోంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. అది కూడా జనవరి నెల 25వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 8 లోపు నీ వ్యాపారం అభివృద్ధి చెందడం, వ్యాపార బ్రాంచ్ పెట్టాలి అనేటువంటి ఆలోచన రావడం, మీరు మీ దూరపు బంధువులు తీసుకువచ్చి మరొక బ్రాంచ్లో వారిని కూర్చోబెట్టడం చేస్తారు. దీనివల్ల కుటుంబంలో సత్సంబంధాలు అనేటువంటివి పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెడదాం అనుకుంటున్నాం గురుగారు అని అంటే కనుక జనవరి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11 వరకు కూడా అనుకూలమైన వాతావరణంగా ఈ సింహరాశి వారికి చెప్పచ్చు. వ్యాపారం కూడా ఈ సమయంలోనే పెట్టుకోండి. కొత్త వ్యాపారాలు ఏమైనా పెట్టుకునే ఉద్దేశాలు ఉంటే, పాత వ్యాపారంలో మార్పులు చేయవలసిన అవసరం లేదు. కానీ పాత వ్యాపారంలో కొన్ని సడలింపులు చేసుకోవాలి. అంటే ఆఫర్లు పెట్టడం అనేటువంటిది కానీ, లేకపోతే వస్తువును కొంచెం డిఫరెంట్గా చూపించడం లాంటివి చేసుకున్నట్లయితే కనుక మీరు రెండో బ్రాంచ్కి పెట్టడానికి కావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ఆరోగ్యం విషయంలో ఈ మెడ నరాలు అనేటువంటి లాగడం, గొంతు దగ్గర నొప్పి అనేటువంటిది ఎక్కువ రావడం, ఒక్కొక్కసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడము అనేటువంటిది ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారు గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తూ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. డాక్టర్ వరకు అవసరం ఉండదు. కానీ అంత ప్రమాదం లేదు. సింహరాశి వారు ఈ నెలలో మాత్రం గొంతుకు సంబంధించి ఈ మెడ నరాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు మెడ పట్టేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి అద్భుతంగా కలిసి వస్తుందనే విషయం చెప్పచ్చు. అనూహ్యంగా మీరు ఏదైతే చదువుకుని ఇది రాదేమో అనవసరంగా చదివేనేమో అనుకున్న ప్రశ్నలు రావడం, అబ్బా ఇది కదా నేను చదివింది, అమ్మయ్యా భగవంతుడు నా వైపు ఉన్నాడే అని చెప్పి ఆ సమాధానాలు రాయడం అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏర్పడుతోంది. ఇక వివాహం కొరకు చూసే వాళ్ళకి మాత్రం సంబంధాలు అనేటువంటివి అన్నీ కూడా తప్పుడు తడకలతో వచ్చేటువంటి సంబంధాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో సంబంధాలు చూడటం అనేది కొంచెం విడిచిపెట్టి కాస్త సమయాన్ని ఇవ్వడం మంచిది అనేటువంటిది చెప్పదగ్గ సూచన. సంతానం కొరకు చూసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ సింహరాశి వారు తమ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. సింహరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ పూర్తి జాతక విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఇక సింహరాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు నువ్వుల నూనెతో ఈశ్వరుడి దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగం ఎదురుగా కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మిశ్రీ నైవేద్యం పెట్టండి. సోమవారము, గురువారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా నీల వస్త్రం కానీ లేదా బూడిద రంగు వస్త్రాలు కానీ ధరించడానికి చూడండి. ప్రతిరోజు నమో భగవతే రుద్రాయ దేవాయ నమః అనేటువంటి మంత్రం చెప్పుకోండి. 54 సార్లు ఖచ్చితంగా చెప్పండి. కాస్త కుంకుమని అడ్డంగా ధరించుకోండి. అద్భుతంగా పరమేశ్వర కటాక్షం మీకు కలుగుతూ ఉంటుంది.